గరుడాచలం కనపడటం లేదు అబ్బా. గరుడాచలం గారు వాట్ లుకింగ్ చూస్తున్నా. ఏంటదే? అందాలు అందాలు అందాల్ని చూస్తున్నా. శవమాణిక్యం, మృదంగం లాంటి తల, చిరతల లాంటి కళ్ళు, తబలా లాంటి అయ్యా గరుడాచలం గారు లుకింగులు మానే సూపరైజింగ్ పదండి. ఇంకా ఇష్టం పద. పదండి. కూలి పని చేయడానికి వచ్చావా, కూతురికి పాలేయడానికి వచ్చావా? బాబు బిడ్డ కుక్క పెట్టి ఎడుతూ ఉంటే గుండెల్లో పెట్టుకుంటానంటావు. అయినా నువ్వు ఇలా మూలపడ్డ మృదంగంలా కూర్చుంటే ఎవడు చేస్తాడని ఏట్రా రావుడు ఆ లుకింగ్. సాయంత్రంలోగా పడమట్రాయిని పగలగొట్టి లారీలకు ఎక్కించకపోతే పెద్దయ్యారు. కొండ్రాల అబ్బులంటే గుండెలు తీసిన బొంటని అర్థం. రాళ్లతో వ్యాపారం, నీలాంటి వాళ్ళతో వ్యవహారం, మందులో మంచినీళ్ళు కలుపుకుని తాగినంత తేలికిరా ఈ అబ్బులు గారికి. అలాగే ప్రాణం తీయటం కూడాను. ఊరే పోలిగా ఇప్పుడు చెప్పరా, 200లో 2 ఎందుకు తగ్గినాయి? నన్ను కొట్టుతురా, నాకేమి తెలుదురా? తెలీదంట్రా పోలిగా. ఆ కొరడా నా చేతులు కొట్టి కొట్టి మీ చేతుల్లో పుట్టాయి. అది చూస్తామంటే నా మనసు బాధగా ఉంది. అమ్మని యాదగిరి, నీ మనసు మట్టిగడ్డరా. అందుకే ఈ అబ్బులు గారి కట్టం చూడలేక కరిగిపోతుంది. స్వామి భక్తి అంటే ఇట్టుండాలి. కానీ ఏయ్ చాలా ఆపు. ఈయన తీసుకెళ్లి ఆ పశువుల కొట్టంలో పడి వారం రోజులు పుట్టు పెట్టకు. పని మాత్రం హెవీగా ఇచ్చేయి. మన రాజ్యంలో తప్పు చిన్నదైనా శిక్ష మాత్రం పెద్దదిగా ఉండాలి. ఈడెవరు? అబ్బులు గారు. దండాలు బాబు గారు. నువ్వు అంటారా రావుడు? బొత్తిగా నల్లరాయిలా కనపడటం మానేశావు. ఏంటి సంగతి? మొగ మాట పడబాకవో. ఇసమేమిటో వివరంగా చెప్పు. 500 రూపాయలు కావాలండి. 500? అంత అవసరమా? అవునండి. సరేరా, కట్టాల్లో ఉన్నోడిని చూస్తుంటే పాలరాయి మీద పాల్లా జారిపోతానరా నేను. అదేంటో అడిగినోడికి లేదనకుండా సాయం చేయటంలో ఈ అబ్బులు ఎప్పుడు కర్ణుడి పార్టీయే. అవసరానికి ఆదుకుని ఆపద గట్టెక్కించారు బాబు. మీ మేలు మర్చిపోలేను. దాందే ఉందిలే. అన్నట్టు నీ కొడుకు గోపిగాడు ఏం చేస్తున్నాడురా? పని పాట లేకుండా తిరుగుతున్నాడు బాబు. అరే రే 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 రే, పని పాట లేకుండా ఓ కుర్రోడు మన ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నాడు అంటే ఈ అబ్బులు గారి పిస్టేజ్కి ఎంత బాగనరా? వద్దు అని వెంటనే నా దగ్గరికి పంపు. పని పాట నేర్చుకున్నట్టు ఉంటది, నీ అప్పు తీర్చినట్టు ఉంటది. పని జరిగిందిగా, లోనకెళ్ళి నోటు మీద ఒక నొక్కు నొక్కు. అలా మా అమ్మతో కలిసి తిరణాల నుంచి తిరిగి వస్తుంటే ఎదురుగా ఒక అచ్చోసిన ఆంబోతు రెచ్చిపోయి పరిగెత్తుకుంటూ వస్తోంది. భయంతో మా అమ్మ కెవ్వున కేకేసింది. ధైర్యంతో నేను ముందుకు దూకాను. ఆంబోతు నన్ను చూడగానే రంకేసింది. నా మీదకొచ్చేస్తోంది. వచ్చేస్తోందా? ఆంబోతు నా మీదకి దూకుతోందా? నేను అడుగు ముందుకేశాను. ఆ పక్కనే ఉన్న రాయి తీశాను. ఆ ఎద్దు మీద ఒక్క దూకాను. నన్ను చూడగానే ఎద్దు రంకేసింది. ఎమ్మటే నేను రంకేశాను. అది ముందు కాలు దువ్వింది. నేను 2 కాళ్ళు దువ్వాను. దాంతో అది రెచ్చిపోయి కోపంతో నా మీదకొచ్చింది. అప్పుడు ఆవేశంతో భీముడి బలాన్ని అప్పు తెచ్చుకుని చేతిలో ఉన్న రాయిని ఆంబోతు మీదకి గట్టిగా విసిరాను. పుట్టగానే అమ్మా నాన్నను పోగొట్టుకున్న నన్ను మీ పొత్తిళ్లలో పెట్టుకు పెంచారు. ఇప్పుడు మీ బతుకుల్ని అడ్డం పెట్టి నా కాపురాన్ని నిలబెట్టారు. కుక్కెడు ప్రాణం ఈ గుండెల్లో ఉండేదాకా
నీ మేలు మరిచిపోలేను బాబాయ్. పిచ్చి పిల్ల, పేగుబంధం మన మధ్య లేనంత మాత్రాన పెంచిన మమకారం ఎక్కడికి పోతుందమ్మా? సంతోషంగా బయలుదేరు. ఎల్లొత్తానమ్మా. మంచిదమ్మా. ఏడు సార్లుగా ఉండు. ఎల్లొత్తానమ్మా. అరే జోగులు, నువ్వు వెళ్ళి అమ్మాయిని బస్ ఎక్కించిరా. రాయమమ్మా. అమ్మో ఒరే పిచ్చి సచ్చిరాడా, ఆ ఆడావుడేంటి, ఆ ఆదుర్దా ఏంటి? కొంపలు అంటూ పోతున్నట్టు, నీ పుట్టి మునిగిపోతున్నట్టు. అది కాదే, కుక్కేమో పిల్లంట పడింది, నేనేమో కుక్కెంట పడ్డాను. అది పారిపోయింది, నేను పరిగెత్తుకొచ్చేశాను. రేయ్, ఈ పోసుకోలు కబుర్లు మానే రేపటి నుంచి పనిలోకి వెళ్ళు. పనిలోక నేనా? అమ్మో, నా వల్ల కాదు. అసలు నాకే పని తెలీదు.